చూడటానికి ఇది ఏదో కేక్లా ఉంది కదా, నిజానికి ఇది హాట్ కేక్లా అమ్ముడుపోద్దండి నిజం చెప్పాలంటే. మా నైటీల ఫీల్డ్లో మదర్ నైటీ ఒకటి, జూన్ నైటీ ఒకటి, ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా వీటికి మాత్రం ఆ డిమాండ్ ఎప్పుడు అలానే ఉంటుంది. ఎందుకు ఇప్పటికీ అర్థం కాదు నాకు. ఈ జూలు ముక్కలో అసలు ఏముందో, ఆడవాళ్ళు ఎందుకు అంత కంఫర్ట్ ఫీల్ అవుతారో ఇప్పుడు వరకు నాకే అర్థం కాలేదు. కావాలని ఆ జూలు మోడలే కావాలని కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను అన్నట్టు మర్చిపోయాను, ఇది కుట్టడం కూడా చాలా ఈజీ. మీకు ఈ జూల్ నైట్ ఎలా కుట్టాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఏ కృష్ణ ముకుంద, ఇది ఏ కలర్ ఆ కలర్ ఉంటాయి. ఇది కట్ చేసాం, పక్కన పడేసాం. ఇది దీనిపై టాప్ చూసారు కదా ఎలా మోడల్ వేయాలో. జస్ట్ ఒక పలక మోడల్ అంటారు కదా, ఇలా ఎల్ షేప్లో ఉంటుంది, ఆ కటింగ్ చేసుకోవడం ఫ్రంట్ ఇలా అనమాట, ఒక ఎల్ షేప్లో. ఆ తర్వాత గోటు ఎలా వేయాలి మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా. గోటు వేసేసుకున్న తర్వాత ప్లెయిన్గా ఎలా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మెల్లిగా ఈ జూలు ముక్క కొంచెం మరీ స్ట్రైట్గా వేసేయకుండా చూడటానికి బాగుండేలాగా వేసేద్దాం. చూసారు కదా వేసాను. ఇది ఒక మోడల్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీ ఇది కుట్టడం. ఇది ఇంకా ఫుల్గా ఇంకా డీటెయిల్డ్గా మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎలా కుట్టాలో చెప్తాను వేరే వీడియోలో. జస్ట్ ఈ మోడల్ చూపించడం కోసం చేస్తున్నా. దీనిపైన ఇప్పుడు ఇది ఇలాగా పైన కొంచెం కొంచెం ఎలా మన భాష కొంచెం గత్తర కనబడుతుంది కదా, ఇది కొంచెం నీట్గా కనిపించేలాగా దీనిపైన లేస్ అంటిస్తాం అనమాట. ఇలాగ ఒక వైట్ లేస్ ఎలాంటిది దొరికితే బయట దాన్ని తీసుకొని ఇందాక చూపించాను కదా సేమ్ ప్లేస్లో చూసారు కదా, ఇలా దానిపైన ఇంకో లేస్ వేయడం వల్ల చూడటానికి లుక్ కొంచెం క్లాసీగా ఉంది కదా పైన వేయడం వల్ల. అంతే అయిపోయింది. ఇదే జూల్ నైటీ. ఈ అన్నట్టు మర్చిపోయాను, ఈ నైటీకి చాలా డిమాండ్ ఉందంటే. దీనికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు ఈ నైటీలకి. చూసారు కదా, ఇక్కడ నేను బ్లాక్ దారం వేయడం తప్పు అసలు నిజం చెప్పాలంటే. వైట్ లేస్ మీద వైట్ దారం వేయాలి. మీకు జస్ట్ చూపించడం కోసం అని చెప్పి బ్లాక్ దారం వేసాను. ఇదిగో నైటీ.